కోనసీమ జిల్లా ద్రాక్షారామం ఆలయ ఈవోపై ప్రభుత్వం వేటు వేసింది. ఆలయ ఈవో పీటీవీవి సత్యనారాయణ మూర్తిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా గతంలో కొత్త రథం నిర్మాణానికి 26,93,000 రూపాయల విరాళాలను వసూలు సేకరించారు. రథం తయారీకి 18,75,000 రూపాయలను ఖర్చు చేసినప్పటికీ నాణ్యమైన చెక్కను వినియోగించలేదు. మొత్తం 33 అభియోగాలతో ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోనసీమ జిల్లా ద్రాక్షారామం ఆలయ ఈవోపై ప్రభుత్వం వేటు వేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. విజయచంద్రిక కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ ఆలయ ఈవో సత్యనారాయణపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గత వైసీపీ పాలనలో ఈవో అప్పటి మంత్రి వేణుతో చేతులు కలిపి ఆలయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా అప్పటి దేవాదాయ శాఖ అనుమతి లేకుండా దేవస్థానానికి దేవుడికి రథం తయారీకి సంబంధించి దాదాపు అనధికారికంగా 30 లక్షల వరకు విరాళాలు వసూలు చేశారు. అయితే దీనికి అప్పటి ప్రభుత్వం నుంచి ఏమాత్రం అనుమతులు లేవు. అయితే వసూలు చేసిన విరాళాలకు సంబంధించి కూడా ఏదైతే ఖర్చు చేశారో పూర్తిగా ఏమాత్రం లెక్కలు లేకపోవడంపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి కూడా పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అందులో భాగంగా ఇటీవల 6 అధికారుల బృందం ద్రాక్షారామ ఆలయానికి వచ్చి ఏదైతే దేవుడికి సంబంధించి రథం తయారీ చేశారో ఆ రథం తయారీకి సంబంధించి భారీ ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. అదేవిధంగా దేవస్థానానికి తయారు చేసిన రథం నాణ్యత కూడా ఏమాత్రం బాగోపోవడం, వాడిన టేకు కూడా పూర్తిగా పాడైపోయిన టేకు వాడారని ఈ క్రమంలో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం కూడా చేశారు. మరో పక్క చూస్తుంటే అప్పటి మంత్రి వేణుతో ఈవో పూర్తిగా చట్టాపట్టాలు వేసుకుని తిరిగాడని తీవ్రస్థాయిలో ఆగ్రహాదేశాలు ప్రజల నుంచి కూడా వ్యక్తమయ్యాయి. అదేవిధంగా దేవస్థానం నుంచి తరచూ మంత్రి ఇంటికి బూర్లు, పొంగలు, పులిహార తరచూ ఇంటికి వెళ్ళినవని రకంగా భక్తుల ప్రాధాన్యత కంటే అప్పటి ఈవో ఇప్పుడు ఏదైతే సస్పెండ్ ఈవో మంత్రి ఇంటికే ఎక్కువగా సేవలు అందించారు కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యి ఈ నేపథ్యంలో 6 అధికారుల బృందం ఇవన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో నిగ్గు తీసి ఈవో అడుగడుగునా అనేక తప్పిదాలు చేశారని అప్పటి మంత్రితో చట్టాపట్టాలు వేసుకు తిరిగి దేవస్థానంలో భారీ ఎత్తున నిధులు దిగమంగారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి ఇతను సస్పెండ్ చేసిందని చెప్పాలి. విజయచంద్ర.